హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ ఈసారి మంచి మజా వచ్చే మ్యాచ్ అనిపిస్తుంది ఈ మ్యాచ్. ఎందుకంటే ఆర్సీబీకి కంపల్సరీగా గెలవాల్సిన మ్యాచ్, ఎందుకంటే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన మ్యాచ్. ప్రతి సంవత్సరం కూడా ఈ సాలా కప్ నమ్దే నమ్దే అనుకుంటూ సో ఇంతవరకు కూడా కప్పు కొట్టిన ఆర్సీబీ ఈసారి ఎందుకో రాయల్ ఛాలెంజర్స్ కొంచెం ఫేవరెట్స్ గానే ముందుకెళ్తున్నారు అనిపించింది ఫస్ట్ లో. కానీ తర్వాత మళ్ళా సో వాళ్ళు షరా మామూలే, మేము షరా మామూలే అనే పాటలు పాడుతున్నారు. సో వన్ సైడ్ ముంబై ఇండియన్స్ కూడా ఛాంపియన్స్ గా బరిలో దిగిన వాళ్ళు కూడా చతికిలు పడిపోయారు. హార్దిక్ పాండే మీద ట్రోల్స్ రావడం నుండి ఆ లీడింగ్ చేయలేకపోవడం ముంబై ఇండియన్స్ ని, అంటే గుజరాత్ నుంచి మళ్ళీ అటు వెళ్ళిపోవడం, లీడింగ్ చేయలేకపోవడం, నిన్న మ్యాచ్ ఓడిపోవడానికి కూడా మాక్సిమం అదే కారణమైంది. ఎవరికి వాళ్ళే యమునా తీరే అనే మ్యాచ్ ఆడుతున్నారు. సో అందుకనే ఇప్పుడు ఈ మ్యాచ్ కూడా ఆర్సీబీ అలా అవ్వకుండా ఉండాలి అంటే టీమ్గా ఆడాలి. ఆర్సీబీలో ఖచ్చితంగా కొన్ని చేంజెస్ అయితే జరగాలి. ఎందుకంటే ఫామ్లో లేని వాళ్ళని పక్కన పెట్టి ఎవరైతే బెంచ్ మీద ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇస్తే చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. మనకి చాలాసార్లు మనకి ఇది ప్రూవ్ అయింది కూడా. సో హోమ్ గ్రౌండ్స్ ఆడుతున్నారు కాబట్టి ఒక అడ్వాంటేజ్. అందులో ఎల్ఎస్జీని గతంలో ఒక రికార్డు ఉంది, మంచిగా వాళ్ళ మీద పర్ఫామ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి, వాళ్ళని ఈజీగా ఓడించిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఎల్ఎస్జి టీమే కాబట్టి వాళ్ళు చాలా అలవాటుగా ఈజీగా ఫ్రీగా ఆడే ఛాన్స్ ఉంది, అంటే స్ట్రెస్లెస్ గా ఆడే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఎల్ఎస్జిని మీద గెలుస్తుంది అనే కొద్దిగా ప్రిడిక్షన్స్ అయితే చెప్తున్నాయి చాలా మటుకు. అయితే మన విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది, మన ప్రిడిక్షన్ ఏంటని తెలుసుకునే ముందు ఫస్ట్ ప్లేయింగ్ 11 అనేది చూద్దాం. ఆర్సీబీలో యాక్చువల్గా మనం పక్కన పెట్టాల్సిన ఫారెన్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా జోసెఫ్ అని చెప్తున్నాను. ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాడు. సో ఊరికే బౌన్స్లు, ఆ బౌన్స్ బాల్ని 6 పల్లించడం, మళ్ళీ అదే మిస్టేక్ చేయడం, మళ్ళీ బౌన్స్ బాల్ వేయడం, సో మళ్ళీ 6 వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంది. లేదంటే ఫ్లాట్ బాల్ వేసేయడం, బ్యాట్ మీదకి వేసేయడం, సో గ్యాలరీలోకి వెళ్ళిపోవడం బాల్. సో జోసెఫ్ని కొంచెం పక్కన పెట్టుకుని, సో జోసెఫ్ ప్లేస్లో మేబీ ఫెర్గ్యూసన్ తీసుకుంటే, ఫెర్గ్యూసన్ చాలా ఎకనామిక్ బౌలర్ మనకు తెలుసు. సో న్యూజిలాండ్లో చాలా కీలకమైన ప్లేయరు, అలాగే చాలా ఎకనామికల్గా బౌలింగ్ చేస్తాడు. అవసరం అయితే బ్యాటింగ్ కూడా సో మంచిగా షార్ట్స్ అయి కొట్టగలుగుతాడు లో ఎండ్లో వచ్చి. సో ఫెర్గ్యూసన్ని తీసుకుంటే బెటర్. ఈ చేంజ్ అయితే ఖచ్చితంగా చేస్తారని నేను అనుకుంటున్నా ఫారెన్ ప్లేయర్స్లో. అలాగే కెమెరాన్ గ్రీన్ పక్కన పెట్టి విల్ జాక్స్కి ఏమైనా అవకాశం ఇస్తారా? ఎందుకు ఫారెన్ ప్లేయర్సే స్వాప్ చేసుకునేటట్టు అలా చేస్తారు. లేదు సో మనం బౌలింగ్లో స్ట్రాంగ్ అవుదాం, బ్యాటింగ్లో స్ట్రాంగ్ ఉన్నాం కదా అంటే గ్రీన్ పక్కన పెట్టి విల్ జాక్సన్ అయితే ఖచ్చితంగా తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కనిపిస్తున్నాయి. లేదంటే రజిత్ పట్టిదార్ని ఏమైనా సో మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ కింద పెట్టి మనోడిని ఏమన్నా విల్ జాక్సన్ ఏమన్నా పెట్టుకుంటారా? అప్పుడు ఒకళ్ళని కూర్చోపెట్టాల్సి వస్తుంది. బౌలింగ్లో ఫెర్గ్యూసన్ ఉన్నాడు. సో స్ట్రెంగ్త్, హోమ్ స్ట్రెంగ్త్ నమ్ముకునే బౌలింగ్కి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇలాగా ఫారెన్ ప్లేయర్స్ మిక్సింగ్ అనేది కొంచెం ఆర్సీబీకి తలనొప్పిగానే ఉంది. సో ఈసారి అయితే విల్ జాక్స్ ఎందుకంటున్నానంటే, విల్ జాక్స్ మిడిల్ ఓవర్స్ చాలా బాగా ఆడతాడు, ముఖ్యంగా స్పిన్నర్స్ చాలా బాగా ఆడతాడు మనకు తెలుసు. సో విల్ జాక్స్కి ఏమైనా ఛాన్స్ ఇస్తారేమో చూద్దాం ఈ మ్యాచ్లో అయితే. సో ఒకసారి ప్లేయింగ్ 11 చూస్తే ఫ్యాబ్ డూప్లెసిస్, విరాట్ కోహ్లీ ఉంటాడు, అలాగే విల్ జాక్సా, కెమెరాన్ గ్రీనా మనం చూసుకోవాలి, రజిత్ పట్టిదార్, అలాగే గ్లెన్ మ్యాక్స్వెల్, అనుజ్ రావత్, దినేష్ కార్తిక్, మయాంక్ దగర్, అలాగే విజయ్ కుమార్ వ్యాసక్, అలాగే మొహమ్మద్ సిరాజ్, ఇంకా యష్ దయాల్. లేదా యష్ దయాల్ ప్లేస్లో బౌలింగ్ స్ట్రెంత్ కావాలంటే మీకు లుకీ ఫెర్గ్యూసన్ పెట్టుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ కొంచెం టర్న్ అవుతుంది కాబట్టి కరణ్ శర్మని ఏమన్నా ఉపయోగిస్తారా ఇంపాక్ట్ ప్లేయర్ కింద మనం చూద్దాం. లేదంటే సుయాష్నే పెట్టుకుంటారు, సుయాష్ని నో డౌట్. సో ఇది ఆర్సీబీ ఇలా టీం ప్రకారం వెళ్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. అలాగే ఎల్ఎస్జి ప్లేయింగ్ 11 అయితే కేఎల్ రాహుల్ మ్యాక్సిమం చేంజెస్ చేయరు, సేమ్ టీం ఉంటుంది. లాస్ట్ టైం చూసిందే మీరందరూ కూడా. డికాకు, దేవదత్ పడికల్, సో ఆయుష్ బదాని కొంచెం ఫామ్లో లేడు, అయినా కూడా ఒక బ్యాట్స్మెన్కి ఆ స్ట్రెంత్ అనేది ఇవ్వాలి. సో స్ట్రెంత్ అనేది ఖచ్చితంగా ఇస్తారు బ్యాట్స్మెన్ని. ఫామ్లో లేడు కదా అని పక్కన పెట్టేస్తే సో కొంచెం మోరల్గా దెబ్బతింటాడు కాబట్టి బదోనికి ఇంకొక అవకాశం అయితే ఇస్తారు. అలాగే మార్కస్ స్టోయిన్స్ కొంచెం బౌలింగ్ వేయాల్సి ఉంటుంది, బౌలింగ్ వేయట్లేదు. ఎందుకని మరి ఆపారు, ఏమైనా ఫిట్నెస్ ప్రాబ్లం ఉందా ఏంటి అనేది కూడా మనకు తెలియదు. బౌలింగ్ ఆప్షన్ స్టోయినస్ని ఉపయోగించుకోవచ్చు మనం. నికోలస్ పూరన్, అలాగే కృణాల్ పాండ్యా మనం చాలా అద్భుతంగా ఆడాడు కాబట్టి కొంచెం బ్యాటింగ్ ఆర్డర్ ప్రమోషన్ వచ్చినా కూడా మనోడికి ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. అలాగే రవి బిష్నాయ్ మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు, మోహిష్ ఖాన్ ఉన్నాడు. అలాగే వాళ్ళు మయాంక్ యాదవ్
మయాంక్ యాదవ్ని ప్లేయింగ్ లెవెన్లో తెచ్చుకుని మేబీ ఏమైనా యాష్ ఠాగూర్ని ఏమైనా ఇంపాక్ట్ ప్లేయర్ కింద పెట్టుకుంటారా? ఎందుకంటే మయాంక్ యాదవ్ చాలా బాగుంటే చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు, ముఖ్యంగా కట్టడి చేస్తున్నాడు బ్యాట్స్మెన్, పెద్ద పెద్ద బ్యాట్స్మెన్ సైతం ఆడిస్తున్నాడు. ఆ వైల్డ్ లెంత్లో కానీ స్లో కట్టర్స్ కానీ బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నాడు. కాబట్టి మయాంక్ యాదవ్ నేను ప్లేయింగ్ లెవెన్లో పెట్టుకుని ఏమన్నా మనోని యష్ ఠాగూర్ని ఏమన్నా ఇంపాక్ట్ ప్లేయర్ కింద చేస్తారో చూడాలి. నవీన్ ఉల్లాకి ఎలాగో పేస్ జనరేట్ చేయడానికి ఉంటాడు కాబట్టి. సో ఎల్ఎస్జీ టీం అయితే ఇది పటిష్టంగా అయితే ఉంది. పేపర్ మీద ఎల్ఎస్జీకే అడ్వాంటేజ్ అయితే ఎక్కువగా ఉంది. బట్ హోమ్ గ్రౌండ్ ఆర్సీబీ ప్రిడిక్షన్ అనేసరికి ఎలా ఉంటుంది అంటే అది ఒక వెస్టిండీస్ టీం లాంటిది. 2020లో వెస్టిండీస్ టీం చూడండి, కొడితే 300 కూడా వేస్తారు, 300 చేంజింగ్ కూడా చేసేస్తారు, ఆ రేంజ్లో ఉంటారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, 300 అంటే 2020లో ఎవరు కొట్టలేదు ఇంతవరకు, కానీ ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తారు. సిక్స్లు మోత మోగిస్తారు, 200+, 220+ అయినా చేంజ్ చేసేస్తారు. ఒక్కోసారి 90, 80, 70 ఆల్అౌట్ అయిపోతూ ఉంటారు. సో అన్ప్రెడిక్టబుల్ ఉంటుందన్నమాట వెస్టిండీస్ టీం 2020లో ఎప్పుడు కూడా. సేమ్ అలాగే ఆర్సీబీ కూడా తయారైంది ఐపీఎల్లో. సో కొంచెం ప్రిడిక్ట్ చేయడం అనేది కష్టమైపోతుంది. ఎప్పుడు బ్యాట్స్మెన్స్ విధ్వంసకరం సృష్టిస్తారు, ఎప్పుడు చతికిలు పడిపోతారో తెలియట్లా. ఎందుకు అంటే మెయిన్ హిట్టర్సే ఎక్కువ మంది ఉన్నారు. అంటే కనెక్ట్ అయిన రోజు, వాళ్ళదైన రోజు చెలరేగిపోతారంటారు కదా, వాళ్ళదైన రోజు విరాట్ కోహ్లీ కానీ, ఫ్యాప్ కానీ, అలాగే మ్యాక్స్వెల్ కానీ, గ్రీన్ కానీ, కెమెరాన్ గ్రీన్ కానీ, ఇట్లా వాళ్ళ పట్టిదారు కానీ వాళ్ళదైన రోజు పిచ్చి కొట్టులు కొడతారనమాట, ఊచకోత కోసేస్తారు. లేదంటే మాత్రం 3, 8, 10, 11 ఏదో స్వింగ్ అవుతుంది బాల్, పిచ్ రీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆర్సీబీ అనేది కొంచెం ప్రిడిక్ట్ చేయడం కష్టమే. అయితే ఈసారి విన్నింగ్ మీటర్ హోమ్ గ్రౌండ్కి అడ్వాంటేజ్ ఎక్కువ చూపెడుతుంది. 58% ఆర్సీబీకి చూపెడుతుంటే 42% ఎల్ఎస్జీకి చూపెడుతుంది. సో కాబట్టి మీరు ఏం ప్రిడిక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ప్రిడిక్షన్ ఏంటి అంటే ఆర్సీబీ మీ మ్యాచ్లో గెలుస్తుంది అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా ముఖ్యం ఈ మ్యాచ్ గెలవడం. మోరల్గా వాళ్ళు పాయింట్స్ టేబుల్లో టాప్కి వెళ్ళిపోవాలన్నా, పెద్ద పెద్ద టీములతో దూసుకుని వెళ్ళిపోవాలన్నా కూడా ఈ మ్యాచ్ అనేది చాలా క్రూషియల్ మ్యాచ్ వాళ్ళకి. తేలిగ్గా తీసుకుని అల్లటప్పగా అయితే ఆడరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చేంజెస్ చేసుకుంటారు, వాళ్ళ టీంలో ఏమన్నా ఉంటే బ్యాట్స్మెన్లు కానీ బౌలర్స్ కానీ ఉంటే ఫైన్ ట్యూన్ చేసుకుంటారు వాళ్ళు. సో మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు. ఇప్పుడు మొహమ్మద్ సిరాజ్ ఉన్నాడు, సో మొన్న పికప్ షాట్స్ ఆడుతున్నారు, పేస్ జనరేట్ చేస్తూ ఉన్నాడు. సో పికప్ షాట్ ఇట్లా కొట్టగానే 6 వెళ్ళిపోతాడు. సో ఓవర్ పేస్ ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుని సెకండ్ స్పెల్లోకి వచ్చాడో అప్పుడు మీకు కట్టర్స్ చేయడం, బౌన్సర్స్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఐపీఎల్లో వర్కౌట్ అయ్యేది అదే, మనల్ని మనం చూన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. అలాగే విరాట్ కోహ్లీ టాప్ రన్ స్కోరర్. సో విరాట్ కోహ్లీ క్లిక్ అయినా కూడా ఆర్సీబీకి అటు వెళ్ళిపోతూ ఉంటుంది. సో బౌండరీస్ కూడా పెద్ద బౌండరీస్ ఏం కాదు, చిన్న బౌండరీసే. మీకు ఆన్ సైడ్ స్క్వేర్ లెగ్, అలాగే థర్డ్ మ్యాన్ చూస్తే చాలా చిన్న బౌండరీనే ఉంది. ఆ స్ట్రైట్ కొంచెం ఎక్కువ ఉంది, 75 మీటర్స్ 78 మీటర్స్ వరకు ఉండొచ్చు. సో పిచ్ రిపోర్ట్ అయితే ఏం చెప్తుంది? పిచ్ రిపోర్ట్ అయితే బ్యాటింగ్ ట్రాకే. చేజింగ్ టీమ్ ఇక్కడ ఎక్కువ సార్లు గెలిచింది కాబట్టి, సో టాస్ గెలిస్తే చేజింగ్కి వెళ్తారు చాలామంది. సో చేజింగ్ టీమే గెలిచింది. 190, 180 ఉన్న రోజుల్లో కూడా చేజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఆర్సీబీ టాస్ గెలిచినా, ఎల్ఎస్జీ టాస్ గెలిచినా బౌలింగ్ తీసుకుంటారని నేను అనుకుంటున్నా. సో పిచ్ అయితే ఫ్లాట్ ట్రాకే ఉంది, బ్యాటింగ్కి అనుకూలంగా ఉంది. సో భారీ మోత మోగిపోద్ది గ్యారంటీగా బౌండరీస్తో. అది పిచ్ రిపోర్ట్ అయితే. మరి చూద్దాం ఏం జరుగుతుంది. మీ ప్రిడిక్షన్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.